అనకాపల్లి జిల్లాలోని ఏకైక పెద్ద ప్రాజెక్ట్ అయిన తాండవ రిజర్వాయర్ ఎన్నిక నర్సీపట్నం తాండవ రిజర్వాయర్ డివిజనల్ ఆఫీస్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎలక్షన్ ఆఫీసర్గా ఏ ప్రేమ స్వరూపారాణి, అసిస్టెంట్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్గా డిఈ అనురాధ ఎన్నికలు నిర్వహించారు. తాండవ రిజర్వాయర్ చైర్మన్గా కరక సత్యనారాయణ, వైస్ చైర్మన్గా అనిమారెడ్డి జోగుబాబు మాత్రమే నామినేషన్ వేయడంతో కరక సత్యనారాయణ తాండవ చైర్మన్గా, వైస్ చైర్మన్గా అనిమిరెడ్డి జోగుబాబు ఎన్నికైనట్లు ఎలక్షన్ ఆఫీసర్ తెలియజేశారు. కౌన్సిలర్ చింతకాల రాజేష్ ఆధ్వర్యంలో ఎలక్షన్ ఆఫీసర్ స్వరూపారాణి, డిఈ అనురాధ ఏకగ్రీవంగా ఎన్నికైన చైర్మన్ కరెక్ట్ సత్యనారాయణకు మరియు వైస్ చైర్మన్ అనిమిరెడ్డి జోగిబాబుకు నియామక పత్రాలు అందజేశారు. నన్ను తాండవ ప్రాజెక్టు చైర్మన్గా నిర్ణయించినటువంటి గౌరవనీయులు స్పీకర్ గారు అయ్యన్ పాత్ర గారికి, అదేవిధంగా మాజీ స్పీకర్ అలాగే మాజీ ఆర్థిక మంత్రివర్యులు యనమల రామకృష్ణ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే నన్ను ఎన్నుకున్నట్టు రైతు ప్రతినిధులు, ఈ సంఘాలు 27 సంఘాల్లో 324 మంది రైతు ప్రతినిధులు ఉన్నారు. వాళ్ళందరి సహకారంతో ప్రాజెక్ట్ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఇరిగేషన్ని మేము ఏం చేస్తామంటే ఈ విషయాలన్నీ కూడా గౌరవ స్పీకర్ గారు అయ్యన్ పాత్ర గారి దృష్టిలో పెట్టడం జరిగింది. ప్రస్తుతానికి సుమారు 2,10,00,000 శాంక్షన్ చేయడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా నేను చెప్పినటువంటి ప్రతి విషయాన్ని ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు గారి దృష్టిలోకి తీసుకెళ్ళడం జరిగింది.